యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయాల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది వాక్య ధ్యానము. ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. అపోస్తల కార్యం గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. యేసు ప్రభు ఈ వచనాలు తన గురించి రాసి ఉన్నాయని చూపాడు. యూదా ప్రజలు యేసు ప్రభుని నిరాకరించారు. అయితే ఆయన దేవుని ఆధ్యాత్మిక ఆలయానికి మూలరాయి అయ్యాడు. నిరాకరణకు ద్వేషానికి గురి అయిన తన కుమారుణ్ణి దేవుడు తన ఆలయంలో అతి ముఖ్యమైన రాయిగా చేశాడు. అంటే ఆ రాయి లేకపోతే నిజమైన కట్టడం సాధ్యం కాదన్నమాట. మూలరాయి అంటే ఒక కట్టడం అంతటి రూపురేఖలను నిర్దేశించే రాయి. ఇదంతా దేవుని పని అని మనము గమనించాలి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మూల రాయి అయిన మీ మీద ప్రభువా మేము కట్టబడి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని నీలో అనుభవించినట్లుగా నీ నిత్య మహిమ కొరకు ఈ దినాన్ని నీ ప్రజలందరినీ కూడా సిద్ధపరచమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.